హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఎదురుగా రేతిఫైల్ బస్ స్టేషన్ రద్దీ కొనసాగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయితే ఈ రద్దీ మరింత పెరుగుతుంది. దీంతో అటు నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనదారులు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త బస్ టెర్మినల్ నిర్మించాలని భావిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గిస్తూ చిలకలగూడలోని కొత్త బస్ టెర్మినల్ ఛార్జింగ్ స్టేషన్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే చిలకలగూడలో ఆర్టీసీకి స్థలం లేదు, రైల్వేకు స్థలం ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఆర్టీసీ సంయుక్తంగా భూములు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే చిలకలగూడలో బస్ టెర్మినల్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది. అయితే ఇందుకు స్థలం కావాలి. తమకు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 2.77 ఎకరాల భూమి కావాలని దక్షిణ మధ్య రైల్వేస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడ కాచిగూడ డిపో 9 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాలకు రైల్వేని అప్పగించి చిలకడగూడలో ఉన్న 5 ఎకరాల రైల్వే స్థలాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్తే చిలకలగూడలో బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. చిలకలగూడలో టెర్మినల్ నిర్మిస్తే రేతిఫైల్ బస్ స్టేషన్ పై సికింద్రాబాద్ స్టేషన్ ముందు పరిసరాల్లో ట్రాఫిక్ తగ్గుతుంది. కొత్త స్థలంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, మెయింటెనెన్స్ షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల ట్రిప్పుల వేగం పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. బస్ టెర్మినల్లో ఆధునిక వెయిటింగ్ హాల్స్, డిజిటల్ డిస్ప్లే బోర్డులతో పాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క 700 కోట్లకు పైగా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో స్కైవాక్ నిర్మాణం జరుగుతోంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దిగిన ప్రయాణికులు స్టేషన్ కు చేరుకోవడానికి 1/2 కిలోమీటర్ నడవాల్సిన స్కైవాక్ ద్వారా వెళ్లొచ్చు. రైతిఫైల్ సిటీ బస్ స్టేషన్ వెనుక భాగంలో నిర్మించే 120 మీటర్ల స్కైవాక్ కోసం ఆర్టీసీ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంది.